మొట్టమొదట పరమాత్మ ప్రార్థన చేద్దాం. అందరూ గాలి పీల్చుకోండి. ఓం 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 స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశుభాం యద్భద్రం తన్న ఆశుభా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం ప్రవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. యోగేన చిత్తస్య పథేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతో అస్మి. ఓం శాంతి శాంతి శాంతి. కరదర్శనం. అందరూ ఈశ్వరుని లక్షణాలను విశేష గుణాలను పలకండి. అక్కడే మీరు నేను చెప్తూ ఉంటాను. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళువు, అజన్ముడు, అనాది, అనంతుడు, నిర్వికారుడు, అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, పవిత్రుడు, సృష్టికర్త అయి ఉన్నాడు. అతనిని ఉపాసించుట ఓం కరదర్శ. ఈరోజు అందరం కూడా ప్రాణాయామాన్ని విశేషించిగా చేద్దాం. అంటే దీర్ఘకాలిక రోగాలు పోవాలంటే ఎలా చేయాలి అనే విషయంగా ఈరోజు ప్రాణాయామం చేద్దాం. దీర్ఘకాలిక రోగాలు అంటే క్రానిక్ డిసీజెస్, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటివి, షుగర్, బీపీ,
లైఫ్ లాంగ్ అన్నమాట జబ్బులు. ఒబెసిటీ, డిప్రెషన్, ఇటువంటి భయంకరమైన రోగాలు, పెరాలసిస్, పక్షవాతం, చాలా భయంకరమైన రోగాలు, పార్కిన్సన్, ఇటువంటి పెద్ద పెద్ద రోగాలను దూరం చేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయంగా ఈరోజు ప్రాణాయామాన్ని చేద్దాం. మొట్టమొదటగా మనం అందరం కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అయితే జబ్బు వచ్చిన వాళ్ళు ఎలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళ శక్త్యానుసారం వాళ్ళు చేయాలి. ఒకవేళ ఈ జబ్బులు లేని వాళ్ళు, క్రానిక్ డిసీజెస్ లో లేని వాళ్ళు, ఈ జబ్బులు రాకుండా, పర్మనెంట్ గా రాకోకుండా వాళ్ళు కొంచెము శక్తిని ఉపయోగించి అభ్యాసం చేయవలసి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో ఒక 3 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత ప్రాణాయామాలు చేద్దాం. ఫస్ట్ స్పీడ్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నమస్తే సార్. మనము ఈ విధంగా ముక్కులో ఉన్నటువంటి తుమ్ము, డస్ట్, అలాగే వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాణాయామం చేసే ముందరగా ముక్కులు కూడా ఫ్రీ అయిపోతాయి. గాలి స్వచ్ఛంగా లోపలికి బాగా దండిపోతుంది, దండికి బయటికి వస్తుంది. అడ్డం ఉన్నప్పుడు గాలి లోపలికి పోలేదు. అందుకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేయాలి. సెకండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ నోస్ తో క్లీన్ చేయండి. సేమ్ ఇప్పుడు ఎలా చేశారో అంతసేపు చేయండి. అంటే చూడండి, మరీ ఎక్కువ తీవ్రగతి చేయకండి, మధ్యమ గతిలో చేయండి. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు మరీ ఎక్కువ తీవ్రగతిలో చేసినా కానీ లాభం ఉండదు. మీడియం, మధ్యమ గతి, యోగంలో మధ్యమ గతి ఉండాలి ఎప్పుడు, గుర్తుపెట్టు. అయితే ఇది వజ్రాసనంలో కూర్చొని చేయండి, చాలా మంచిది. వజ్రాసనం కూర్చొని అభ్యాసం చేయండి. వజ్రాసనంలో బెటర్గా ఉంటుంది.
ఓకే, స్టాప్. విశ్రాంతి. చూడండి, మా ఈ ప్రాణాయామం సంబంధించినటువంటి వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా మా యొక్క ఈ వేద ధర్మ ప్రచారం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ మిత్రులకందరికీ బంధువులందరికీ షేర్ చేయండి వీడియోస్. ఎందుకంటే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. పరమాత్ముడు వేదం ద్వారా సందేశం ఇస్తున్నాడు. సర్వే భవంతు సుఖినః. సర్వే అంటే మొత్తం ప్రపంచం అంతా. భవంతు సుఖినః, సుఖంగా ఉండాలి. శబ్దం కాదది, ఆచరణ ఉండాలి. మనం ఆ శబ్దం పలికిన తర్వాత దానికి తగిన విధంగా మనం ఆచరణలో పెట్టాలి. అందరూ సుఖంగా ఉండాలి, అది భగవంతుని ఆదేశం. ఎవరు దుఃఖపడవద్దని పరమాత్మ చెప్తున్నాడు. దుఃఖం ఎప్పుడు వస్తుంది? తెలియనప్పుడు వస్తుంది, అజ్ఞానంలో ఉన్నప్పుడు వస్తుంది దుఃఖం, అవిద్యలో ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి ఆ దుఃఖం రాకుండా ఉండాలంటే మనం తెలుసుకోవాలి, తెలుసుకొని జీవించాలి. మానవుని కర్తవ్యం అది. తెలుసుకొని జీవించడం అనేది మానవుని యొక్క కర్తవ్యం. తెలియకుండా ఉన్నాడంటే అతను మనిషి కాదు, పశువు. పశువు కూడా ఏం తెలుసుకోదు, దానికి ఏది తెలిస్తే అదే జీవిస్తుంటుంది. అట్లా కాదు మనిషి. తను ఎలా జీవించాలనో తెలుసుకొని, తన కర్తవ్యాలు తెలుసుకొని, తన బాధ్యతలు తెలుసుకొని, తను ధర్మ అధర్మాలు తెలుసుకొని జీవించాలి. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దాని పరిణామం దుఃఖం కలుగుతుంది, బాధలు వస్తాయి. ఫస్ట్ ఈ విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 2 ముక్కులతో చేయాలి. అయితే దీన్ని 3 సైకిల్స్ వరకు చేయవచ్చు, 3 సార్లు. మరీ కష్టంగా వజ్రాసనం ఉంటే సుఖాసనంలో కూర్చోండి. ఎప్పుడు కూడా కష్టపడి చేయకూడదు. యోగం అనేది సులువుగా చేయాలి. అందరు గుర్తుపెట్టుకోండి. మీరు కష్టంగా ఇబ్బందులు పడుతూ సాధన చేయాల్సిన అవసరం లేదు. సుఖంగా కూర్చోండి, ఫ్రీగా. ఎందుకంటే మీరు అభ్యాసం ఇంపార్టెంట్, ఎలా కూర్చున్నారనేది తర్వాత. వజ్రాసనం కష్టంగా ఉంది, సుఖాసనంలో కూర్చొని చేయండి. అదే పతంజలి మహర్షి కూడా చెప్పింది. స్థిరం సుఖం ఆసనం అన్నాడు. ఆసనం అంటే సుఖంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. మీరు కూర్చునేటటువంటి పొజిషన్కు ఆసనం అని పేరు. అది సుఖాసనం కూర్చుంటావా, వజ్రాసనం కూర్చుంటావా, పద్మాసనం కూర్చుంటావా, నీ ఇష్టం, నీ కెపాసిటీ. అయితే సుఖంగా ఉండాలి. కూర్చున్నప్పుడు బాధ కలగకూడదు, శరీరానికి నొప్పిగా ఉండొద్దు. నొప్పి కలిగిందా మార్చుకోండి ఆసనం. దీన్ని 3 సైకిల్స్ చేద్దాం, 3 సార్లు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ రౌండ్. మీరు చేయగలిగినంతసేపు చేయండి. చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోండి. మీ మనస్సు చూడండి ఎలా ఉంటుందో. ప్రశాంతంగా, నిర్మలం, నిశ్చలం అవుతుంది.
ఎప్పుడు మన పాత్ర శుచిగా శుభ్రంగా ఉంటుందో అప్పుడు మనం పదార్థాలు అందులో పెట్టుకొని తింటాం. మనం తినే పాత్ర అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అందులో పదార్థాలు పెట్టుకోం. ఈ దేహం అనేది కూడా ఒక పాత్ర. దీన్ని శుచిగా పెట్టుకోవాలి, ఈ శరీరాన్ని అంతా కూడా. లెఫ్ట్ హ్యాండ్. రిలాక్స్. తస్మాత్ యోగి భవ అర్జున. వెంటనే యోగివిక. ఇంకొక రౌండ్. సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్. మొత్తం మొదలి. స్టాప్. జీవితంలో మైగ్రేన్ రాదు. సైనస్ ప్రాబ్లమ్స్ అన్ని దూరం అవుతాయి. ముక్కులో కండ పెరగడము, ఈ సమస్య దూరం అవుతుంది. ముక్కులో కండ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా కండ పోతుంది. ఎవరు యోగం చేయరో వారే బయట చికిత్స తీసుకోవాలి. యోగం చేసే వారికి బయట చికిత్స అవసరం లేదు. యోగానే చికిత్స. ప్రతిరోజు మీరు చికిత్సనే చేస్తున్నారు. శరీరానికి, మనస్సుకు, ఆత్మకు, మూడింటికి చికిత్స. రెడీ? లెఫ్ట్ హ్యాండ్. లాస్ట్ రౌండ్ ఇది.
పూర్తిగా వదిలి స్టాప్ చేయండి. మీకు పక్కలోనే ఒక కర్చీఫ్ పెట్టుకోండి, టవాల్ కానీ. కఫం వచ్చినప్పుడు ముచ్చుకుంటా ఉండాలి. అయిపోయిన తర్వాత యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇది యోగాభ్యాసి ఈ యొక్క భగవద్గీత శ్లోకాన్ని కంఠాపాఠం చేసి ఎప్పుడు దీని భావం మైండ్లో మెదులుతూ ఉండాలి. యోగికి, యోగాభ్యాసికి ఏం చెప్తున్నాడంటే, యోగస్థః కురు కర్మాణి, యోగము చేసేటటువంటి వ్యక్తి సంఘం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యో సమో భూత్వా. అభ్యాసి, యోగాభ్యాసి సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావంలో ఉండాలి. సమో భూత్వా, అన్ని ప్రాణులను సమంగా చూడాలి, తనలాగా చూడాలి అన్ని ప్రాణులను. తనకు బాధ కలిగితే ఎలా ఉంటావు, తనకు సుఖం కలిగితే ఎలా ఉంటావు, తనకు సుఖం కలిగినప్పుడు ఎలా ఉంటావు, బాధ కలిగినప్పుడు ఎలా ఉంటావో మిగతా ప్రాణులు కూడా అలానే ఉంటాయి. అలాంటి భావన సమోభూత్వా, తనలాగా చూడాలి, అన్ని ప్రాణులను తన వల్లనే చూడాలి. యోగ ఉచ్యతే, అదే యోగము. కృష్ణుడు భగవద్గీతలో తెలియజేశాడు. యోగాభ్యాసి అన్ని ప్రాణులను కూడా తనలాగా చూడాలి. ఇంకొకరిని, వేరే వాళ్ళను ఇంకొకలాగా చూడడము. నీకు ఎవరైనా దుఃఖం కలిగిస్తే నీకు ఎట్లా బాధ కలుగుతుంది, అలాగే నువ్వు కూడా ఎవరికైనా దుఃఖం కలిగిస్తే వాళ్ళు అంతే బాధపడతారు. అనరాని మాటలు ఎవరైనా, నిన్ను ఎవరైనా అన్నారనుకోండి, మీరు బాధపడతారు, నన్ను అన్నాడని చెప్పేసి. మీరు అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా అట్లే బాధపడతారు. మీకు గౌరవం దక్కాల సంఘంలో అని కోరుకుంటుంటారు, అవతల వాడు కూడా కోరుకుంటుంటాడు. అలాగే నువ్వు ఇవ్వాలి, వాళ్ళ నుంచి నువ్వు తీసుకోవాలి. కాబట్టి తన ఆత్మ వలనే ఇతర ప్రాణులను చూసువాడే యోగి. వాళ్ళు తక్కువ, వాళ్ళు అది ఇది అని అనుకోకూడదు. అన్ని తన వలనే చూడాలి. మిగతా ప్రాణులను కూడా, మనుషులనే కాదు, మిగతా ప్రాణికి కూడా అంతే. మనుష్యేతర ప్రాణులు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా అలాగే భావించాలి. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇది ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇది 3 రౌండ్లు, 3 సైకిల్స్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. హ్యాండ్స్ అప్. కిందికి వచ్చినప్పుడు చేతులు ఇలా పిడికిలి బిగించి ఆది ముద్రలో నడుం వరకు రావాలి. హ్యాండ్స్ ఇలా ఒక 60 సార్లు చేయాలి. అలసిపోయినప్పుడు ఆగిపోండి, మళ్ళీ చేస్తూ ఉండండి. టోటల్ గా 60 కౌంట్.
ఓకే, స్టాప్. మానసిక వికారాలన్నీ ఇలా అభ్యాసం చేయడం వల్ల మానసిక వికారాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనేటివన్నీ మానసిక వికారములు. అవి దూరం అవుతాయి. మనస్సు శుద్ధమైపోతుంది. మనోవికారాలు దూరమైనప్పుడు మనస్సు శుద్ధంగా ఉంటుంది. మనస్సులో నెగటివ్ థాట్స్ రావు. పాజిటివ్ థింకింగ్, ఎల్లప్పుడూ పాజిటివ్ థింకింగే ఉండాలి. నేను చాలా మందిలో చూసింది ఏంటంటే అందరికీ నెగటివ్ మైండ్, నెగటివ్ అంతా నెగటివ్. ఏది కూడా నెగటివ్ లో ఆలోచన చేస్తుంటాడు అనమాట. ఆ అకర్మణ్యత దూరమైతుంది ఈ విధంగా అభ్యాసం చేయడం వల్ల. పాజిటివ్ థింకింగ్ వస్తుంది. మీరు అభ్యాసం చేసిన తర్వాత మీరే అబ్జర్వ్ చేసుకోండి. మీరు అంతర్ముఖులు కండి. ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోండి. యోగంలో ఉన్నంతసేపు ప్రపంచం గుర్తు రావద్దు. అదే యోగం. ప్రకృతి నుంచి నీవు విడివడమే యోగం. ప్రకృతికి దూరం కావడమే యోగం. ప్రకృతి సంబంధాన్ని దూరం చేయడమే యోగం. ప్రకృతితో నీకు సంబంధం తెగిపోవాలి. అదే అవిద్య నాశనం కావాలి. రెడీ, నెక్స్ట్. చేతులు ఇలా ఉంచండి. ఇది కూడా 60. యోగాభ్యాసి మితాహారం తీసుకోవాలి. మితము, పితము, హితము. మిత, పిత, హిత గుర్తుపెట్టుకోండి. మితాహారం తీసుకోవాలి యోగాభ్యాసి. ఓకే, స్టాప్. అప్పుడే మీరు వజ్రాసనం తీశారు చూడండి. ఏ దానికి నిలబడరండి. దేనికి కట్టుబడి ఉండరు. మీరు నొప్పి వస్తే తీసేస్తారు.
ఎవడైతే ఆ నొప్పిని తట్టుకొని నిలబడతాడో అతడే విజయం సాధిస్తాడు. ఏ దాంట్లో అయినా సరే, ఏ దాంట్లో అయినా సరే, ఏ దాంట్లో అయినా సరే. చిన్న కష్టం వస్తే వదిలిపెట్టడం, పారిపోవడం, అనుకున్న పని చేయకుండా ఉండడం. ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో బయట కూడా అదే వ్యవహారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎంత కష్టమైనా సరే దాన్ని తట్టుకొని నిలబడారా, బయట కూడా అలాగే నిలబడతారు. లేకపోతే బయట కూడా చేయలేరు. మీరు అనుకుంటుండొచ్చు, దేన్నైనా ఓర్చుకోవాలి, ఓర్చుకునే తత్వం రావాలి. ఓర్చుకున్నవాడే విజయం సాధిస్తాడు. క్షమ, ఓపిక, ఇది యోగాభ్యాసికి రెండవ లక్షణం. ఇది కొద్దిసేపు వజ్రాసనంలో కూర్చోలేరండి, గంట సేపు, 10 నిమిషాలు కూడా కూర్చోలేకుండా అందరూ మళ్ళీ సుఖాసనంలో కూర్చున్నారు. సంవత్సరాల తరబడి మళ్ళీ యోగం చేస్తున్నారు. ఈ పాటికి సిద్ధి పొందిండాల. నిజంగా మీరు అభ్యాసం చేసింటే, ఎన్ని రోజులు అభ్యాసం చేసినావు, ఎన్ని ఏళ్ళు చేసినావు అనేది కాదు, ఎంత సిద్ధిని పొందావు, నిన్నటికంటే ఈ రోజు ఎంత డెవలప్ అయ్యావు, ఏం మార్చుకున్నావు నిన్నటికి ఈ రోజుకి, నీలో యోగం చేస్తున్నావు ఏం మార్పు వచ్చింది అనేది ఎవ్రీడే చూడాలి నువ్వు. ప్రోగ్రెస్, ఎవ్రీడే ప్రోగ్రెస్. రెడీ? నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ చూడండి ఎంత స్వెట్టింగ్ వచ్చిందో. చలికాలం కూడా ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల వ్యాయామం కంటే 3 రెట్లు చెమట ఎక్కువ వస్తుంది. ఇలా లైట్ కు ఎదురుగా కూర్చోండి. వెనక లైట్ పెట్టుకొని కూర్చుంటే మీ ముఖాలు కనపడవు. మీ ముఖం ఎదురుగా లైట్ ఉంటే మీరు ఇక్కడ కనపడుతుంది. ఎప్పుడైనా మీరు వీడియో కాల్ కూర్చునేటప్పుడు మీ ముఖం ఎదురుగా లైట్ ఉండాలి, అప్పుడు మీ ఫేస్ కనపడుతుంది. శ్రీనివాసులు గారు, సిక్స్టీ కౌంట్. ఓకే, స్టాప్. చేసిన తర్వాత కదలకుండా మనస్సును అంతర్ముఖంలో ఉంచి నిటారు కూర్చోండి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి లోపల. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహారం, వ్యవహారం, నిద్ర, సంయమం, సంయమం అంటే బ్రహ్మచర్యం, ఇవి కరెక్ట్గా ఉండాలి. అదుపు తప్పితే దుఃఖం కలుగుతుంది. ఎవడు కరెక్ట్గా ఉంచుకుంటాడో వాడికి దుఃఖం దూరం అవుతుంది. మితాహారం, తక్కువగా తినాలి.
సగం కడుపు తినాలి. కడుపు నిండా ఎప్పుడు తినవద్దు. ఎవరికి మంచిది కాదు కడుపు నిండా తినడం. యోగాభ్యాసికే కాదు, సామాన్య మనుషులకు కూడా కడుపు నిండా తినవద్దు, సగం కడుపే తినాలి. కొద్దిగా ఛార్జింగ్ అయిపోతుంది, ఒక్క నిమిషం మీరు. పవర్ వచ్చింది. ఇంతసేపు వజ్రాసనంలో కూర్చొని ఉండాలి. తర్వాత రెండవది చరక మహర్షి ఏం చెప్తున్నాడంటే పిత. ఆహారము పిత అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారం భోంచేయాలంట. దాన్ని పిత అంటాడు చరక మహర్షి. అందరూ రాసుకోండి, తెలియకుంటే శ్రద్ధగా వినాలి. పిత అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారం. అందరూ కొద్దిగా కాళ్ళు సాంపుకోండి. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తాం. నేను మెసేజ్ ఒకటి పెట్టాను, సమయానికి రావాలని. ఎందుకంటే సమయ పాలన చాలా ఇంపార్టెంట్. యోగాభ్యాసి సమయ పాలన ఉండాలి. ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని పెద్దలు చెప్పినారు. మంచి పనులలో ఆలస్యం చేయొద్దు. చేయవలసిన కార్యాలన్నీ ఎప్పుడు చేయాలనో అప్పుడే చేయాలి. భర్తృహరి చెప్తున్నాడు, కర్తవ్యో ధర్మ సంగ్రహ నిత్యం సన్నిహితో మృత్యు. మృత్యువు నిత్యము నిన్ను సమీపంగా వస్తా ఉంది, నీ దగ్గరికి పొంచి ఉంది. నువ్వు ధర్మ సంగ్రహం చేయి అంటున్నాడు భర్తృహరి. ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో మృత్యు ఎవరికి తెలియదు. ఏ క్షణం వస్తుందో క్షణమే ఇది. క్షణభంగురం జీవితం అంతా కూడా క్షణభంగురమే, అంతే. ఒక్క క్షణంలో పోతుంది అంతే. దయానంద మహర్షి రాశాడు సత్యార్థ ప్రకాశంలో 11వ సమలాసం మొదలు పెడుతూ రాశాడు, క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కొరకు మనము ఇతరులను మోసం చేయడము, ఇతరులను వంచడము, ఇతరులను పీడించడము, ఇదంతా ఎందుకు చేయాలి అంటాడు. క్షణభంగురమే జీవితం అందరిది, ఎవరిదైనా అంతే. ఎంత జ్ఞాని అయినా సరే దేహం వదలాలంటే క్షణంలో పోవాల్సిందే. బటర్ఫ్లై చేయండి. ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తే అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మనిషిలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే అప్పుడు రోగాలు సంక్రమిస్తాయి. దీర్ఘకాలిక రోగాలన్నీ ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడే వస్తాయి. రైట్, నెక్స్ట్ కొద్దిగా చేతులు ఇలా పెట్టండి.
కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేసి తర్వాత ప్రాణాయామం చేద్దాం. ఓకే, తర్వాత ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామము మొట్టమొదటి ప్రాణాయామం. ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజులు బాగా చేసిన తర్వాత ముక్కులు లంగ్స్ అన్ని కూడా ఫ్రీగా ఏముంటాయి, తర్వాత మనం ప్రాణాయామం చేయడానికి అనువుగా ఉంటుంది. భస్త్రిక అందరూ ఒక 5 నిమిషాలు 60 సార్లు బాగా గాలిని నిదానంగా పీల్చుకుంటాండండి, వదులుతా ఉండండి. ఇదే చేయాల్సింది. మీ శక్తిని అంతా ఉపయోగించి చేయాలి అభ్యాసం. రెడీ? ఈ ప్రాణాయామాలు చేయడం వలన ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, మనో నిగ్రహం కలుగుతుంది. ప్రాణాయామములు బాగా చేస్తే ఇంద్రియములు నిగ్రహంలోకి వస్తాయి, మనో నిగ్రహం కలుగుతుంది, మనస్సు నిగ్రహం అవుతుంది, మనస్సు ఏకాగ్రం అవుతుంది. మనం జీవితంలో సాధించవలసింది జితేంద్రియత్వం, ఇంద్రియ నిగ్రహంలో ఉంచడమే, మనో నిగ్రహమే మనం సాధించాలి. ఈ రెండిటిని ఎవరైతే సాధిస్తాడో అతడే ఈ జీవితాన్ని సార్థకం చేసుకున్నవాడు. అతడే మోక్షమును పొందుతాడు, దుఃఖము నుండి విడిపడతాడు. ఇంద్రియ నిగ్రహం లేని వాడికి దుఃఖము వెంటాడుతూ ఉంటుంది, వెంటాడుతూ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూ దుఃఖ పరంపర ఉంటుంది ఇంద్రియ నిగ్రహం లేని వాడికి. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే ఉంటుందో అతడు దుఃఖము దూరం చేసుకుంటాడు. ఇంద్రియములు సంయమనంలో ఉంటాయి. ప్రాణాయామం చేయడం వల్ల ఇంద్రియాలు వశంలోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రాణ బంధనం హి మనః. మనస్సు ప్రాణమధీనంలో ఉంది. నువ్వు ప్రాణాయామం చేసే కొద్దీ మనస్సు స్వాధీనం అవుతూ ఉంటుంది. మనస్సు స్వాధీనంలోకి వస్తే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. ఇంద్రియాలు కంట్రోల్ తప్పవు. ఇంద్రియాలు గుర్రాలకు చూడండి, రోడ్డు మీద పోయేటప్పుడు దానికి కళ్ళు సైడ్ కనపడకోకుండా ఇవి కట్టింటారు సైడ్కు, కళ్ళకు. ఎందుకంటే అవి సైడ్ చూస్తే అట్లా పోతాయి అన్నమాట, గమ్యం చేరలేవు. అట్లా ఇంద్రియాలు కూడా గుర్రాలు, అవి స్ట్రైట్ గానే వెళ్ళాలి, అదుపులోనే ఉండాలి. అదుపు తప్పితే మనం దుఃఖాలు వస్తాయి. మరి ఇంద్రియాలు సంయమంలో ఉండాలంటే అందరూ ప్రాణాయామం చేసే ఇంద్రియాలు నిగ్రహంలో ఉంచుకోవాలి తప్ప ఇంకొక మార్గం లేదు. బాగా దండిగా తీసుకోండి, ఊపిరితిత్తుల నిండా డయాఫ్రమ్ వరకు. డయాఫ్రమ్ అంటే ఇక్కడ ఛాతి కింది వరకు ఈ పై భాగంలో గాలి నింపాలి, పొట్టలో నింపకూడదు. ఈ పై భాగంలో గాలి నింపి మళ్ళీ పూర్తిగా వదలాలి. అలా ఋషులు మునులు కావాలంటే అరణ్యానికే పోవాల్సిన అవసరం లేదుమా. ఎవరైతే ఇంద్రియములో నిగ్రహంలో మనస్సు నిగ్రహంలో ఉంచుతాడో అతడే ముని, అతడే ఋషి. గుర్తుపెట్టుకోండి, అటువంటి వ్యక్తి ఋషి అవుతాడు, ముని అవుతాడు.
ఇంద్రియాలు సంయమనంలో లేకపోతే అతను ఏమీ కాలేడు, రోగి అవుతాడు. రామ్నాథ్, భస్త్రిక, జీవితంలో మీకు క్యాన్సర్ రాదు భస్త్రిక చేయడం వలన. క్యాన్సర్ వచ్చి రోజుకు ఎంతమంది చనిపోతున్నారంటే ప్రపంచంలో చాలా మంది, వందలాది మంది క్యాన్సర్ రోగంతో చనిపోతున్నారు ప్రతిరోజు, ఎవ్రీడే. చాలా చాలా భయంకరమైన రోగం అది. మీకు జీవితంలో మీ దగ్గరికి కూడా క్యాన్సర్ రాదు భస్త్రిక చేయడం వలన. గుర్తుపెట్టుకోండి, అంత శక్తి ప్రాణాయామం ఇది. ఎక్కువ ఈ మధ్య కాలంలో పురుషుల కంటే క్యాన్సర్ ఎక్కువగా స్త్రీలకు వస్తా ఉంది అమ్మా. ఎందుకంటే వాళ్ళు గృహంలో నుంచి బయటికి రారు. ఎప్పుడు ఆ గృహంలో ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ నే పీల్చి 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 అట్లా రోగగ్రస్తులవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలి. ఎప్పుడు ఇంట్లో కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. మీరు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అది ఇంట్లో అట్లే ఉంటుంది, పోదు. అది మీరు దొబ్బలేరు. ఊతగడ్లు ముట్టిస్తే పోదది, గుగ్గిలం వేస్తే పోదు. అగ్నిహోత్రం చేయాలి ఇంట్లో. అగ్నిహోత్రం చేస్తేనే మీరు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోయి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఈ ఇంట్లోకి వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు కార్బన్ డైఆక్సైడే పీలుస్తావు, కార్బన్ డైఆక్సైడే వదులుతుంటావు, రోజు అదే చేస్తావు. ఇంకా రోగం ఎందుకు రాదు? మంచి ఫిల్టర్ అయిన ఆక్సిజన్ తీసుకోవాలి. ఫిల్టర్ అయిన ఆక్సిజన్, శుద్ధమైనటువంటి ఆక్సిజన్ తీసుకోవాలి. ఆ శుద్ధమైన ఆక్సిజన్ అగ్నిహోత్రంలో నుంచి వెలువడుతుంది. నెయ్యి వేసి ఓషధులు సమిదలు కాల్చడం వలన అది సూక్ష్మ రూపంలో అయ్యి ఆక్సిజన్ వెలువడుతుంది. ఆ ఆక్సిజన్ ఎవరు పీల్చుకుంటాడో అతను నిరోగి అవుతాడు, ఆరోగ్యవంతుడవుతాడు. మీరు ఇళ్లలో ఏం చేయరు, రోగాలు రామంటే ఖచ్చితంగా వస్తాయి, దీర్ఘకాలిక రోగాలన్నీ, అందులో సందేహమే లేదు. ఇంట్లో అగ్నిహోత్రం జరగాలి. చాణక్యుడు చాణక్య నీతిలో రాశాడు, ఎవరింట్లో అగ్నిహోత్రం జరగదో ఆ ఇల్లు శ్మశాన వాటిక అన్నాడు. శ్మశాన వాటిక చాలా కఠోరంగా ఉంటాయి చాణక్య వచనాలు. ఇంట్లో అగ్నిహోత్రం నిత్యం వెలుగుతూ ఉండాలి. మనం సంతోషంగా సుఖాలు, మన ఇంట్లో సౌభాగ్యం వర్ధిల్లాలంటే అగ్నిహోత్రాలు జరగాలి ఇళ్లలో. గాలి పీల్చుకొని వదులుతూ ఉండండి. పర్శ్యమే రాదు మీకు, పర్శ్యం పట్టదండి. మీరు భస్త్రికా చేయడం వల్ల పర్శ్యం పట్టదు, జలుబు చేయదు. బలహీనులు బలవంతులు అవుతారు. భాస్కర్ అన్న బాగా తీసుకోవాలి పైకి. ఓకే, స్టాప్. ఇలా భస్త్రికాను బాగా రోజు 5 నిమిషాలు చేయాలి. విశ్రాంతిలో ఉండండి. కళ్ళు తెరవద్దు, కదలకూడదు, చేతులు కదిలియకూడదు. విశ్రాంతి అంటే కదలకుండా కూర్చోవాలి. మనస్సు కూడా కదలద్దు. మనిషిలో నమ్రత ఉండాలి. అది ఒక దైవీ లక్షణం. నమ్రత. నమ్రత అంటే పెద్దల యందు విధేయత కలిగి ఉండాలి. గురువుల యందు విధేయత, వినయం. శాస్త్రము యందు నమ్రత, దైవం యందు నమ్రత. టోటల్గా జీవితంలో నమ్రత అనేది ఒక భాగం కావాలి. నీకు నమ్రత ఉంటే నీవు ఎక్కడ సమస్య రాదు నీకు.
ఎక్కడ నీవు నమ్రతాన్ని కోల్పోతావో, వినయ విధేయతలను కోల్పోతావో, అక్కడే నీకు సమస్యలన్నీ. కుటుంబంలో అయినా, సమాజం లోపలైనా, ఆఫీసులో అయినా, ఎక్కడైనా వినయంగా ఉండు. గర్వాన్ని చూపియాకు. నమ్రతకు ఆపోజిటే గర్వం. తర్వాత మోస్ట్ పవర్ఫుల్ ప్రాణాయామ పతంజలి మహర్షి చెప్పినటువంటిది బాహ్య కుంభకం. ఈరోజు మీరు ఈ బాహ్య కుంభకం, అంత కుంభకం ఈ రెండు నేర్చుకోవాలి. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కూడా జీవితంలో హృద్రోగాలు, హార్ట్ కు సంబంధించిన రోగాలు ఎప్పుడు రావు బాహ్య కుంభకం చేయడం వల్ల. గుండె నిరోగిగా ఉంటుంది, 100 ఏళ్ల పాటు హ్యాపీగా ఉంటుంది. చూడండి, గుండె నిరంతరం కొట్టుకుంటుండాలి. ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుందో అప్పుడు నువ్వు ఎంత శరీరం బాగుండని, పెద్ద శరీరం ఉండని, అయిపోయా, నువ్వేం చేయలేవు. కాళ్ళు చేతులు దృఢంగా ఉండని, నువ్వు గుండె బాగలేదనుకో, అయిపోయా. నీకు జీవితంలో నీ గుండె ఆరోగ్యంగా నిరోగిగా ఉండాలంటే ఈ బాహ్య కుంభకం చేయాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. రెడీ? ఫస్ట్ గాలిని పీల్చుకోవాలి, పూర్తిగా వదలాలి, వదిలినాక తీసుకోవద్దు, అట్లే ఉండాలి. కుంభకం అంటారు. ఎంతసేపు ఉంటావో అంతసేపు ఉండి, ఉండలేనప్పుడు మళ్ళీ నెమ్మదిగా లోపలికి పీల్చుకోవాలి. చూడండి ఒకసారి. ఉండలేనప్పుడు ఊపిరి బిగబట్టి అప్పుడు గాలి మెల్లిగా తీసుకోండి. ఇలా ప్రతిరోజు ఒక 11 సార్లు చేయాలి. ఈరోజు మనం ఒక 3 సార్లు చేద్దాం. రెడీ? ఇంకొకసారి తీసుకోండి అందరూ. ఒకేసారి వదలాలి. ఉండలేనప్పుడు గాలి పీల్చుకోండి. ఇంకొకసారి. ఇలా బాహ్య కుంభకం తర్వాత అంత కుంభకం. ఇప్పుడు లోపల ఉన్న గాలిని బలపూర్వకంగా బయటికి నెట్టినాం. ఇప్పుడు బయట ఉన్న గాలిని బలపూర్వకంగా లోపల నింపాలి. ఎంతసేపు నింపుతావో నింపండి. రెడీ? ఉండలేనప్పుడు మెల్లిగా వదలాలి. రెడీ? ఇది కూడా 3 టైమ్స్. ఇంకోసారి తీసుకోండి అందరూ. భాస్కర్ అన్న తీసుకోవాలి. మెల్లిగా వదలండి. వదిలిన తర్వాత మళ్ళీ తీసుకోండి ఇంకొకసారి, ఆఖరిసారి.
ఇలా ప్రాణాయామాలు బాహ్య కుంభకం అంతఃకుంభకం రోజు 11 సార్లు చేయాలి. అంతకంటే ఎక్కువ కూడా 24 సార్ల వరకు కూడా చేయవచ్చు. సమయం ఉన్న వాళ్ళు 24 చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరం ఊలబెండు, మునగబెండ్లు చూసారా ఎంత తేలికగా ఉంటాయి, అట్లా తయారవుతాయి శరీరాలు. తేలికైపోతుంది బాడీ. నువ్వు ఎంత లావున్నా ఉండు, తేలికగా ఉంటుంది శరీరం, అలకాగా అయిపోతుంది, బరువు అనిపించదు నీకు. ప్రాణాయామంలో ఆ శక్తి ఉంది. అందరూ కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. ఈరోజు ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ భస్త్రిక, బాహ్య కుంభకం, అంతఃకుంభకం, ఈ ప్రాణాయామాలు చేయడం వలన సమస్త రోగములన్నీ కూడా నాశనం అవుతాయి. జీవితంలో ఎన్నడూ మీ దగ్గరికి రోగాలు రావు. మనిషికి అతిపెద్ద ఆటంకము రోగమే. ఇవి శారీరక రోగాలే కాదు, మానసిక రోగములను కూడా దూరం చేస్తాయి. ఇందాక మనం చేసినటువంటి అన్ని కూడా మానసిక రోగాలు, ఉన్మాదం, అజ్ఞానం, మూర్ఖత్వం, ఇటువంటివి. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు, ఈర్ష్య, అసూయ, చింత, ఇవన్నిటిని దూరం చేస్తాయి ఈ ప్రాణాయామాలు. ఫైనల్గా మీకు ఈరోజు ఒక సందేశం అందరూ కూడా శ్రద్ధగా వినాలి. మనిషి సంకల్పము ఎలా ఉండాలి అనే విషయంగా అందరూ శ్రద్ధగా వినండి. చూడండి, ఇది జరిగినటువంటి కథ. అందరూ కూడా జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. శ్రద్ధగా వినాలి. ఇది మనకు లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యథార్థ కథ. ఇప్పుడు చెప్పబోయేది రాజస్థాన్ ప్రాంతంలో జరిగినటువంటిది. చిన్న సంస్థానము, రూపనగరము, రాజుకు చక్రవర్తి అయిన ఔరంగజేబు నుండి ఒక తాకీదు వచ్చింది. ఔరంగజేబు ఉన్నప్పుడు జరిగినటువంటి కథ ఇది. ఒక చిన్న సంస్థానం, అప్పుడు చిన్న చిన్న సంస్థానాలు అన్నమాట. దానికి ఒక రాజు, దానికంతా కలిపి ఒకడు చక్రవర్తి రాజు ఒకడు ఉండేవాడు. వాడు చెప్పినట్టు ఇవన్నీ వింటూ ఉండాలి. ఆ చక్రవర్తి రాజు ఔరంగజేబు వాడు ఏం చేశాడంటే, ఈ రూపా నగరం అనే రాజుకు ఒక లేఖ పంపించాడు. ఏమని? ఫలానా తేదీ నాటికి నీ కూతురుని ఢిల్లీకి చక్రవర్తి గారి మహల్కు, అంటే ఇక్కడ ఉన్నటువంటి బేగములు, అంటే బేగం అంటే రాణి అని, ఆ ఔరంగజేబు వాళ్ళ భార్యలు ఉంటారు కదా, వాళ్ళను బేగం అంటారన్నమాట, రాణులు అని. వాళ్ళ యొక్క సేవ చేయడానికి పంపించండి అని ఆ రూపానగరం రాజు కూతురిని పంపమని ఔరంగజేబు ఒక లేఖ రాసినాడు. రాజు ఈ ఆజ్ఞ వల్ల భయపడ్డాడు. తన కూతురిని ఢిల్లీ వెళ్ళవలసిందిగా ప్రేరేపించసాగాడు. చూడండి, రాజు ఏం చేసినాడు, తను చక్రవర్తి ఆర్డర్ ఇచ్చాడు కదా, ఇంకా ఢిల్లీకి పొమ్మని చెప్పేసి రెడీ అయినాడు. అంటే వాళ్ళ కూతురిని ప్రేరణ చేశాడు. ఆ క్షత్రియ కుమారి ఇది విని కోపంతో నిప్పు కణికలాగా అయింది. చూడండి, క్షత్రియుడు ఇట్లాంటి రోషం ఉంటుందన్నమాట, వాడికి పౌరుషం ఉంటుంది. క్షత్రియులలో పౌరుషం లేనివాడు క్షత్రియుడు కాదు. ఏమనింది? తన తండ్రిని నిరసిస్తూ అక్కడికి వెళ్లే బదులు తాను చావటం మంచిదని చెప్పింది. ఆ క్షత్రియ రాజుకు లేదు, ఎందుకంటే రాజు ఆడు యుద్ధం చేసి ఆ సంస్థానం అంతా నాశనం చేస్తాడని చెప్పి భయం అన్నమాట రాజుకు. కానీ కూతురికి పౌరుషం ఉంది. చూడండి, తాను పోయేదానికంటే చావడం మేలు చెప్పింది. తండ్రిని ఇలా నిరసించి ఆ చెంచల కుమారి, ఆమె పేరు చెంచల కుమారి,
మహారాణా రాజసింహునకు ఇలా వ్రాసింది: మీ వీరత్వము ధర్మపరాయణత చూచి నేను హృదయములో మిమ్మల్ని భర్తగా వరించాను. అప్పుడు మహారాణా రాజసింహుడు ఉండేవాడు. అతను చాలా గొప్పగా వీర ప్రతాపం కలిగిన వాడని లోకమంతా అనుకుంటుంటే ఈ క్షత్రియ కుమారి కూడా నేను పెళ్లి చేసుకుంటే అతన్ని చేసుకోవాలా అని హృదయంలో వరించిందంట అని అతనికి లేఖ రాసింది. నా యొక్క స్వాభిమానాన్ని అణచటానికి ఔరంగజేబు చక్రవర్తి నా తండ్రికి ఒక లేఖ రాశాడు, నన్ను ఢిల్లీ పంపమని. లేనిచో మా నగరం మీద దాడి చేసి సంస్థానాన్ని నాశనం చేస్తానన్నాడు. నా తండ్రి భయపడిపోతున్నాడు. ఆయన నా రక్షణ కొరకు నా శీలాన్ని కోరుకోడు అనే భావన నాకున్నది. చూడండి, అంటే ఈమె అక్కడికి పంపిస్తే అయిపోయాయి, ఇంకా ఈమెను అక్కడ ఈమె శీలత్వాన్ని నాశనం చేస్తారని ఈమెకు తెలిసింది. కానీ రాజు నా శీలత్వం పోయినా పర్లే, రాజ్యమే బాగుండాలని మా నాన్నగారు అనుకుంటున్నారు. ఇది ఆయనకు ఎవరికి లేఖ రాసింది? మహారాణా రాజసింహునికి లేఖ రాసింది. అంటే తన కాబోయే భర్తకు రాసింది. అంటే ఈమె హృదయంలో భర్తగా భావించి లేఖ రాసింది. కనుక నా రక్షణ భారం నీ మీద ఉన్నది. మీరు ఏ విధంగా అయినా సరే అనుకున్న రోజుకు ముందుగా రూపనగరం వచ్చి నన్ను వివాహమాడి నన్ను మేవాడకు తీసుకొని వెళ్ళండి. లేని ఎడల నేను చక్రవర్తి గుప్పిటిలో నుండి తప్పించుకోలేను. ఇలా అయితే రూపనగరము రాజకుమార్తెను కాను. మహారాణా రాజసింహుని భార్య ఢిల్లీ వెళ్తుంది. చూడండి ఎట్లా ఆమె ఎంత పౌరుషంగా రాసిందో చూడండి లేఖ. ఇక్కడ పోయేది ఒక రాజు కూతురుగా కాదు, మహారాణా రాజసింహుని భార్యగా ఢిల్లీకి వెళ్తుంది. ఒకవేళ నువ్వు రాలేకపోతే గినా నన్ను తీసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి నువ్వు ఇక్కడికి రాలేకపోతే నీ భార్యగానే నేను అక్కడికి వెళ్తా, ఈ కూతురుగా కాదు. ఎందుకంటే నిన్ను నేను వరించిన నీ వీరత్వాన్ని చూసి. ఈ ఉత్తరాన్ని ఒక నమ్మకస్తుడైన పురోహితుని చేత మహారాణాకు పంపింది. ఆ మహారాణాకు ఒక పురోహితుని ద్వారా పంపించింది. పురోహితుడు ఉత్తరం తీసుకొని మహారాణా గారు కొలువు తీరి ఉన్నప్పుడు చేరుకున్నాడు. పురోహితుడు రాణాకు నమస్కరించి ఉత్తరాన్ని ఆయన ముందు ఉంచి ఒక వైపున కూర్చున్నాడు. మహారాణా ఉత్తరం తెరిచి చదివాడు. దిగులుతో మిన్నుకుండిపోయాడు. ఆ ఉత్తరం చదివి మహారాణా దిగులు పడుతున్నాడంట. మహారాణా రాజపురోహితుడు ఈ దశను చూచి రాణాను అడిగాడు, ఉత్తరంలో ఏమి ఉంది, మీరు ఎందుకు చింతిస్తున్నారు అని రాజు పురోహితునకు ఉత్తరం ఇస్తూ అన్నాడు, మీరు చదివి కొలువులోని వారికి వినిపించండి. అంటే ఆ రాజు, మహారాణా అనే రాజు ఆ ఉత్తరం చదివి దిగులు పడుతున్నాడు. దిగులు పడుతుంటే అక్కడ ఉండే పురోహితుడు అడిగాడు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఏముంది ఆ ఉత్తరంలో అంటే, నువ్వే చదివి వీళ్ళకందరికీ సభలో ఉన్న వాళ్ళకి వినిపించు అని చెప్పాడు. పురోహితుడు ఉత్తరం చదివి సభలోని వారికి వినిపించాడు. ఆవేశపూరిత భంగిమలో రాణా వైపు చూచి అన్నాడు, ఇందులో చింతించవలసిన విషయం ఏముంది? ఆ పురోహితుడు అన్నాడు, ఏముంది దీంట్లో చింతించడానికి అని పురోహితుడు అన్నాడు. తన భార్యను రక్షించుకునే సాహసము ధైర్యం కూడా మహారాణాకు లేదా? చూడండి, ఆ పురోహితుడు అంటున్నాడు, నీ భార్యను రక్షించుకునే సాహసం ధైర్యం కూడా నువ్వు చేయలేవా? అది కూడా నీకు లేదా అని పురోహితుడు మహారాణాను చెప్తున్నాడు. పురోహితుని చివాట్లను విని సిగ్గు వీడుతూ మహారాణా జవాబిచ్చాడు. అతను ఆ విధంగా అంటుంటే అది భరించలేక జవాబు చెప్పినాడు, లేదు, రక్షణ తప్పనిసరిగా చేస్తాము. ఆలోచించేది కేవలము కొద్ది కాలంలోనే ఆ పని నెరవేర్చవలసి ఉన్నది కదా, ఎలా ఇంత త్వరగా అవ్వాలి అని ఆలోచిస్తున్నాను. తప్పకుండా నేను నా భార్యను కాపాడుకుంటా, ఆమె రాసిన లేఖకు నేను కట్టుబడి ఉంటా. కాకపోతే ఇంత తక్కువ పీరియడ్ లో ఎట్లా మనం అంత పెద్ద చక్రవర్తి వాడిని ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదు కదా, వాడిని సైన్యాన్ని అని అంటున్నాడు. దానికి దిగులు పడుతున్నాడంట. ఇంత తక్కువ టైంలో అన్ని సిద్ధం చేసుకోవాలి కదా, యుద్ధం అంటే ఊరికే కాదు కదా. కాబట్టి ఇలా చెప్పి మహారాణా తమలపాకు బీడాను ఖడ్గము కొలువు మధ్యలో పెట్టి తమ సామంతులను సంబోధిస్తూ అన్నాడు. ఒక తమలపాకు మధ్యలో, కత్తుల మధ్యలో పెట్టి అందరినీ, సామంతులందరినీ దాని మధ్యలో పెట్టి అంటున్నాడు, ఏ వీరునిలో సాహసం ఉందో అతను ఢిల్లీ నుండి రూపనగరం మీద దాడి చేసే చక్రవర్తి సైన్యాన్ని మార్గంలోనే నేను రాజకుమారిని వివాహమాడి
చిత్తోడు తిరిగి వచ్చేంత వరకు ఆపి ఉంచాలి. అలాంటి వాడు ఈ తమలపాకు బీడాను తీసుకోవాలి అన్నాడు. తన రాజ్యంలో అందరూ సభలో ఉండంగానే ఒక తమలపాకు అన్ని ఖడ్గాల మధ్యలో పెట్టి, నేను ఆ రాజకుమార్తెను వివాహం ఆడి వస్తా, అప్పుడు ఆ యొక్క ఔరంగజేబు నన్ను చంపడానికి సైన్యంతో వస్తాడు, వాళ్ళను ఆ మధ్యలోనే చంపేయాల మీరు. ఈ సైన్యంలో ఉన్నటువంటి అటువంటి వీరుడు ఎవరైనా ఉంటే ముందుకు రమ్మని ఆ రాజు అడుగుతాడు. సభలో నిశ్శబ్దం ఆవరించింది. ఎవడొస్తాడు? అంతా మనలాగే అనమాట. ఎవరైనా నాతో పాటు చేయెత్తండి యోగి కావడానికంటే ఎవరు రారు. బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్తే ఇంకా వద్దులే స్వామి అని చేతులు కిందికి పెట్టుకుంటారు. ఏమో అర్థమవుతుందా? అయిపోయింది. జస్ట్ వినండి. ఓపిక ఉండాల మనిషికి. చాలా అద్భుతమైంది. ఇది మన జీవితానికి అన్వయింపజేసేది. చూడండి, సభలో అంత నిశ్శబ్దం ఆవరించింది. వీరులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సాగుతున్నారు. నువ్వోతావా నువ్వోతావా అని మనలాగే అనమాట. నేను శంఖ ప్రక్షాళనం చేసి ఆ రోజు అందరూ ఒక దీక్ష తీసుకోండి, 1 సంవత్సరం పాటు అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మచర్యం పాటించి ఒక నియమాలకు అనుగుణంగా ఉందామని చెప్పేసి ఒక కంకణ బద్దలు కడతామని చెప్తే ఒక్కరు ముందుకు రాలే. శంఖ ప్రక్షాళన రోజు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇదో ఈడ కూడా అదే కథ వచ్చింది. అది ఇక్కడ జరుగుతా ఉంది. కొంచెం సేపు ఈ పరిస్థితిని చూచి వీర శిరోమణి నవ యువకుడు అయిన సర్దార్, చూడండి ఇది మీరు నెట్లో కొట్టినగానే వస్తుంది. సర్దార్ నవ యువకుడంట. సర్దార్ చూడావతుని చూస్తూ అన్నాడు, సర్దార్ చూడావతు, ఈ కలిగిన కార్యం పూర్తి చేస్తే ఆశ నీ వలననే నెరవేరుతుంది అని రానా అతన్ని చూసి అంటున్నాడు. నవ యువకుణ్ణి చూసి ఈ కార్యం నువ్వే చేయగలుగుతావని అతన్ని చూసి అంటున్నాడు. ఆ యొక్క సర్దార్ చూడావత్తు ఇది వినగానే తమలపాకు బీడాను నమిలినాడు. చూడండి, అది యువకుని యొక్క రక్తం అంటే. అట్లా ఆ రాజు ఏమన్నాడు, సర్దార్ నువ్వే ఈ కార్యం నెరవేరుస్తావని నాకు ఆశగా ఉంది అంటానే వెంటనే పోయి తమిళపాకు తీసుకొని నమిలినాడంట. ఏకంగా నమిలి బీడాను నమిలాడు. కత్తిని చేతిలోనికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. సభ అంతా సర్దార్ చూడావత్తు జయధ్వనులతో ప్రతిధ్వనించింది. అందరూ ఆ యొక్క జయధ్వనాలతో ఆ సభ అంతా కూడా గట్టిగా సౌండ్లతో మారుమోగిపోయింది. ఇది ఈ రాజమౌళి అంత కాపీ కొడతాడండి పాత కథలన్నీ. ఈ బాహుబలి స్టోరీ అంతా ఇదే మొత్తం. దీంతో ఆ రాజమౌళి బాగా పాత కథలన్నీ చదువుతాడు, కళ్ళకు రక్తి కట్టిస్తాడు అనమాట. ఇక్కడ సేమ్ స్టోరీ ఇది, బాహుబలి స్టోరీని ఇది. చూడండి, ఈ విధంగా అందరూ సభ అంతా హోరెత్తి ప్రతిధ్వనించింది. మహారాణాకు నమస్కరించి ప్రయాణానికి తయారు కావాల్సిందని సైన్యాన్ని ఆజ్ఞాపించి చూడావత్తు తన భవనానికి వెళ్ళాడు. ఆ యొక్క సర్దారు అందరినీ ఆజ్ఞాపించి సైన్యాన్ని అంతా రెడీ చేసి తన యొక్క భవనానికి పోయాడు. అప్పుడే పెళ్లి అయిన తన భార్య నుండి సెలవు తీసుకోవడానికి, కొత్తగా పెళ్లి అయిందంటే అప్పుడే ఆ సర్దార్కు ఆ భవనం భార్య దగ్గరికి పోయినాడు. సెలవు అంటే ఆమె అంగీకారం తీసుకోవాలి కదా యుద్ధానికి పోయేటప్పుడు. భవనంలో భార్యను చూడగానే చూడావత్తు భవిష్యత్తును గూర్చి దిగులు పట్టుకుంది. ఒరే, నేను యుద్ధం పోతున్నా, అప్పుడే పెళ్లి 2-3 రోజులు కూడా కాలేదు. ఆమెను చూసి దిగులు పట్టుకుంది. వివాహమైన తర్వాత ఇంకా సర్దార్ చేతి కంకణం కూడా విప్పలేదు. వివాహమైన తర్వాత చేతి కంకణాలు కడతారు కదా భాషకెళ్ళు, అందుకు అవి ఇంకా ఇప్పను కూడా ఇప్పలేదంట. రాణి అయిన హాడీ చేతులకు వివాహ సమయంలో పూసిన పసుపుదనం కూడా ఇంకా అలాగే ఉంది. ఆమెకు కాళ్ళకు పసుపు అందు పట్టిస్తారు కదా వివాహ సమయంలో, ఆ పసుపు కూడా అట్లే ఉంది ఇంకా. సర్దార్ మనస్సులో భార్య భావి జీవితాన్ని ఆలోచన మెరుపులాగా మెరిసింది. రే, నేను గిన యుద్ధంలో చస్తే ఈమె భవిష్యత్ ఏంటి అని అతను ఒక మెరుపు వచ్చిందంట అతని మనస్సులో. ఈ యుద్ధ రంగం నుండి నేను తిరిగి రావడం కష్టమని తోస్తుంది. ఎందుకంటే వాటి సైన్యం పెద్దది, ఔరంగజేబుది. వీళ్ళ చిన్న చిన్న రాజ్యాలు. అంత సైన్యాన్ని ఎదుర్కోవడం, నేను యుద్ధంలో పోతే చావడం గ్యారెంటీ, రాలేను అనుకున్నాడు. మరి ఈ కిషోరి ప్రపంచం
అంటే ఏమీ చూడని, ఆమె పేరు కిషోరి అనమాట, ఆయన భార్య పేరు. ప్రపంచం అంటే ఏమీ చూడకుండా ఉంది. నా తరువాత తమ జీవితాన్ని ఎలా గడుపుతుంది? దిగులు అనే అగ్ని వలన సర్దార్ ముఖం కుమిలిపోయింది. ఆ సర్దార్ ముఖము ఆ దిగులు వల్ల అంత కుమిలిపోయి ఉంది. అంటే దిగులు పడుతున్నాడు. ముఖం అంతవరకు ప్రసన్నంగా వచ్చాడు. భార్యను చూస్తానే ముఖం అంతా మారిపోయింది. దిగులు పడుతున్నాడు అనమాట. రాణి అయిన హాడి భర్త స్వాగతానికి లేచి నిలబడింది. కానీ భర్త ఈ పరిస్థితిని చూచి కలవరపడి అడిగింది, మీరు బయట నుండి ప్రసన్నముఖులై వస్తూ ఉండిరి, నన్ను చూచి ఎందుకు దిగులు పడుతున్నారు అని భార్య అడిగింది. ఎందుకు బయట నుంచి బాగా వచ్చినావు, మంచి వెలుగుతో వచ్చినావు, ముఖం అక్కడ సభలో జయ జయధ్వానాలతో నిన్ను గొప్ప వీరుడు శూరుడు అంటే ఆ కాంతితో వచ్చావు, ఇక్కడికి వచ్చి నా ముఖం చూసి ఎందుకు ఇట్లా అయిపోయింది నీ ముఖం అని భార్య అడిగింది. రాణి మాటలు విని సర్దార్ కొలువులో జరిగిన ఘటన, ఆ సభలో జరిగిన ఘటన గురించి చెప్పాడు. యుద్ధ భూమికి తన ప్రస్థాన విషయం చెప్పాడు. రాణి హాడి, ఆమె పేరు అదే అన్నమాట, ఇక్కడ ఆమె పేరు హాడి అని కూడా పేరు, ఇక్కడ ఆమె పేరు హాడి. అంతా విని సంతుష్టురాలై అంది. ఆమె సంతోషంతో అనింది, వీరుల యొక్క భూమి మేవాడ్ అనేది వీరులకు పేరైనటువంటి భూమి అనమాట. అప్పట్లో అక్కడి నుంచి వీరులందరూ పోరాటాలు చేశారనమాట. ఆ మేవాడ్ అనేది మీరు నెట్లో కూడా కొట్టి చూడండి, మేవాడ్. ఈ మేవాడ్ అనే భూమి వీరుల భూమి. నేను నా భర్త వీరత్వం యొక్క ప్రతాపాన్ని తెలుసుకొని ధన్యురాలయ్యాను. ఎందుకని? కఠినమైన యుద్ధ రంగాన్ని గెలుచుటకు అందరి ఆశల ఆకాంక్షల కేంద్రం నా భర్త అని నేను చాలా సంతోషపడ్డాను. ఆ కథ చెప్పిన తర్వాత ఆమె చెప్తుంది, నా భర్త ఇంత గొప్పవాడా అని ఆమె సంతోషపడుతుంది. ఇది విని సర్దారు తన చింతించడానికి గల కారణం తెలిపాడు. అది విన్న తర్వాత ఆ సర్దార్ ఏం చెప్పాడు, నేను ఎందుకు దిగులు పడుతున్నానో చెప్తా విను అన్నాడు. రాణి తన భర్తను ఉత్సాహపరుస్తూ అన్నది, మీరు నా విషయమై చింతగా వెళ్ళండి. ఎవరైనా భార్యలు ఇట్లా ఉంటారండి? భార్యలు చూడండి, నా విషయం నువ్వు బెంగ పెట్టుకోకు, నిశ్చింతగా వెళ్ళు, యుద్ధానికి పో అంటుంది. మీరు మీ భార్యను అడగండి, యుద్ధానికి పోయేస్తాని పంపించరు. యుద్ధానికి కాదు కదా, ఎక్కడన్నా ఒక నెల రోజులు నేను ఎక్కడన్నా ఒక ఏదైనా పని మీద పోతున్నా అంటే కానీ ఎంత ఏడుస్తారంటే అంత ఏడుస్తారు. అట్లా ఈమె చూడండి ఎట్లా చెప్తుందో, ఓదార్చి సంతోషంతో వీడుకోలు చెప్పింది. మీరు నా విషయమై చింతింతగా వెళ్ళండి, మీరు మీ కర్తవ్యాన్ని ఎరుగుదురు, మీ అర్ధాంగి కూడా నా కర్తవ్యము తెలియనిది కాదు. నీ భార్య ఇక్కడ నీ యొక్క అర్థం చేసుకుంటుంది నీ యొక్క కర్తవ్యాన్ని. నేను ఏ విధంగా కూడా నీకు పేరుకు మచ్చ రానివను. నువ్వు అక్కడ పోయిన తర్వాత ఏదైనా జరిగినా గాని నీ భార్య నీకు మచ్చ రానికుండా జీవిస్తుంది. భార్య హామీ ఇస్తున్నది భర్తకు. రాణి సర్దారును ఓదార్చి సంతోషంతో వీడుకోలు చెప్పింది. ఆ రాణి ఏం చేసింది, ఆ సర్దారును ఓదార్చి సంతోషంతో వీడుకోలు చెప్పింది. ఆ సర్దారు సైన్యం బయలుదేరేటప్పుడు మనసులో రాణి హాడి ధ్యాస మరలా పెళ్ళుబికి కలవర పెట్టసాగను. ఇంకా సరే అక్కడి నుంచి పోయాడు, సైన్యం కదులుతా ఉంది. అక్కడి పోయిన తర్వాత కూడా మనసులో మళ్ళీ మొదలైంది. మనసులో రాణి హాడి ధ్యాస మరలా పెళ్ళుబికి కలవర పెట్టసాగను. ఈ హడావిడిలోనే సర్దారు ఒక సైనికుని తన మేడలోని హాడి దగ్గరకు ఒక సందేశం ఇచ్చి పంపాడు. అంటే అక్కడ మళ్ళీ మొదలు పెట్టి ఇంకా యుద్ధానికి పోయేటప్పుడు కూడా అతనికి మనసులో ఒక కలవర పెడుతుంటే ఒక సందేశం రాసి ఒక సైనికు ఇచ్చి నా భార్యకి ఇచ్చిరా అని చెప్పి పంపాడు. నేను వెళ్ళిపోతున్నాను, నాకు నమ్మకం ఉంది, ఏమని, ఇచ్చిన మాటకు నీవు కట్టుబడి ఉంటావని. చూడండి, అంటే మళ్ళీ ఒక లేఖ రాశాడు, నువ్వు ఒక మాట ఇచ్చావు నీకు మత్సరానియను అని, ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉంటావని మళ్ళా ఒక లేఖ రాసి పంపిస్తున్నాడు. అంటే ఎక్కడ మళ్ళీ నా భార్య ఏదన్నా వాడికి ఔరంగజేబుకో గోగనికి లొంగుతాదో ఏమో అని ఒక భయం ఉంది అని, నాకు మత్సరానియను అనే మాట చెప్పావు కదా, దానికి కట్టుబడి ఉండు అని మళ్ళా ఒక లేఖ రాసి పంపాడు.
ఈ సందేశము రాణిని దెబ్బ కొట్టింది. ఆమె మనసులో గాయం తగిలింది. ఒరే, నేను ఇంత చెప్పినా గాని ఇతను నమ్మట్లేదే నన్ను అని ఆమెకు మనసు గాయం అయింది. ఆలోచించింది, నా చింతన వలన నా భర్త పూర్తిగా మనస్సు ఉంచి తన కర్తవ్యాన్ని నెరవేర్చలేకుండా ఉన్నాడు. అంటే నా మీద బెంగతో నా భర్త ఆయన యొక్క కర్తవ్యాన్ని చేయలేకపోతున్నాడు. ఇందువలన నేను ఆయనకు నా వైపు నుండి నిశ్చింత కలగాలి అనుకుంది. ఇంకా అతను బాగా యుద్ధం చేయాలంటే నా బాధ అతనికి ఉండకూడదు, నిశ్చింతగా ఉండాలి. ఏం చేయాలి? ఆమె సైనికుని ఆగమని చెప్పి లోపల నుండి ఒక పళ్ళెము, ఒక రుమాలు తీసుకువచ్చి సైనికునితో అన్నది, నేను నా శిరస్సును భర్తకు అర్పిస్తున్నాను. నీవు దీనిని పళ్ళెములో ఉంచి రుమాలుతో కప్పి తీసుకువెళ్ళు. నా మాటగా చెప్పు, మిమ్ములను మీ చింత నుండి విడిపించడానికి నేను మొదట నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. దీని వలన మీకు మహారాజు అప్పగించిన బాధ్యతను మీరు చక్కగా నెరవేరుస్తారు. చూడండి, భార్య ఏం చెప్పింది? నా దిగులు వల్ల అతను యుద్ధం సరిగా చేయలేడు, రాజు అప్పగించిన బాధ్యతను నెరవేర్చలేకుండా అన్నాడు. సరే, నా బాధ పోవాలంటే ఇక నేను నా తల నరికి పళ్ళెంలో పెట్టి దాని మీద తవాలు పెట్టి సైనికుడికి ఇచ్చి పంపించింది. చూడండి, తల నరుక్కున్న తర్వాత వానికి ముందే చెప్పింది, ఒక పళ్ళెము టవాలు తీసుకురా అని. నా తల నరుకుతా, ఈ పళ్ళెంలో పెట్టి కప్పుకొని తీసుకో ఇచ్చిరా సర్దార్కు అని చెప్పింది. అని సైనికుడు ఈ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడికి పోయిన ఆ సైనికుడు చూసి అతనికి ఏం అర్థం కాలేంగా. అతడు రాణి శిరస్సును పళ్ళెంలో పెట్టుకొని సర్దార్కి ఇస్తూ రాణి మాటలు వినిపించాడు. చూడండి, ఎట్లాంటి దేశమో ఇది, వీరులకు నిలయమైన దేశం ఇది. ఆమె తల నరికి భర్తకి ఇచ్చింది. నా దిగులు వల్ల అతను యుద్ధం చేయలేకుండా అన్నాడు, అతనికి నా తల ఇచ్చిరా అని అక్కడ ఆ తల తీసుకుపోయి సైనికుడు చెప్తున్నాడు ఆ సర్దార్కి ఇచ్చి. సర్దారు రాణి తెగిన తల యొక్క పొడుగాటి వెంట్రుకలను 2 పాయలుగా చేసి ముడివేసి తన మెడలో వేసుకున్నాడు. చూడండి, ఆమె వెంట్రుకలు ఉంటాయి కదా, తల ఇక్కడ మొండెంగా ఇక్కడ నరికేసింది అనమాట. వెంట్రుకలను 2 పొడువుగా చేసి 2 ముళ్ళు వేసి ఇట్లా దండగా వేసుకున్నాడంట సర్దార్. ఆమె తలను అది ఒక దండలాగా ముడి వేసి ఇట్లా మెడలో ఇట్లా కింద తల యాలాడుతుంది, తన మెడలో వేసుకున్నాడు. రణమత్తుడై శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు. అట్లే యుద్ధానికి పోయాడంట. చూడండి, తన భార్యది మెడలో అది వేసుకొని, నిజంగా ఇది ఒక సినిమా తీస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన సినిమాలలో చూడలేదు. ఇది ఎవరు చదివి ఉండరు. పోరాడుతూ పోరాడుతూ ఒకసారి ఔరంగజేబు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ యుద్ధంలో పోరాడటంలో ఈ యొక్క ఔరంగజేబు మీద పైకి ఎక్కి కూర్చున్నాడంట. ఎక్కి కూర్చుకొని చక్రవర్తి ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమాలి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ చక్రవర్తి ఔరంగజేబు తనను ఎట్నో కథ ప్రాణభిక్ష పెట్టు అని భంగపోయాడు సర్దారును అని తన ప్రాణాలు కాపాడుకున్నాడంట. కానీ అదే సమయంలో శత్రు సైనికుడు వెనక నుండి చూడావత్తు శిరస్సును ఖండించాడు. అని దొంగలు కదా వీళ్ళు, ఈ ఔరంగజేబు అంతా దొంగలు. వీళ్ళు ఏం చేశారు? అతని యొక్క మీదికి పోయాడనమాట. సర్దారు మీదికి పోయి ఇంకా నరికే టైంలో ఏదో భంగపోయాడు, నన్ను ప్రాణభిక్ష పెట్టని కాళ్ళు పట్టుకున్నాడు. సరేలేని అనుకునే లోపు వెనక నుంచి ఒకరు ఆ ఔరంగజేబు యొక్క సైనికుడు ఈ యొక్క సర్దార్ తల నరికేశాడు, ఖండించాడు. కానీ కంఠం తెగినా కూడా సర్దారు మొండెము కొంచెం సేపు కత్తితో శత్రు సైన్యమును సంహరించింది. చూడండి, కంఠము తెగి పక్క పడిపోయిందంట. ఆ మొండెము కింద ఉన్న మొండెమే కొద్దిసేపు శత్రు సైన్యంతో యుద్ధం చేసిందంట. అంటే వీరులు ఎటువంటి వాళ్ళు ఉన్నారో ఒకసారి చూడండి. ఆ వీరత్వము ఈ దేశంలో నశించిపోయింది. కాబట్టి ఇటువంటి చరిత్రలు చదివి మనం ఎంత గొప్ప దేశంలో పుట్టినాం, ఎటువంటి వీరుల సంతానం మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న కష్టాలకే మనం బాధపడిపోయి మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం.
ఇంత పెద్ద కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా వాళ్ళు వాళ్ళ ప్రాణం అనేది లెక్క జమ చేయకుండా చూడండి, తలలు తెగినా గాని ఆ విధంగా కట్టుబడి వీరత్వానికి ప్రతీకగా నిలబడ్డారు. కాబట్టి ఇటువంటి ప్రపంచ విశేషుకాలలో మునుకలు చేసే వ్యక్తుల వలన ఈ విధమైన కఠోర కర్తవ్యాన్ని నిర్వర్తించే విషయాన్ని ఆలోచనైనా చేయగలమా? కాబట్టి దేశ సమృద్ధి స్వాతంత్ర రక్షణ కొరకు ఇటువంటిది అవసరం అని చెప్పేసి గురువు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి చరిత్రలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. మనం చదవడం లేదు, మన యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి. ఏ దేశంలో పుట్టి ఆ దేశ చరిత్ర చదవకుండా తెలుసుకోకుండా చస్తాడో వాడు ఎందుకు పనికిరాడు. ఏ దేశమైనా సరే ఆ దేశ చరిత్రను గురించి తెలుసుకోవాలా. చరిత్ర అంటే ఏంది? ఇటువంటి వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు అలాంటి స్ఫూర్తి నువ్వు తీసుకోవాలా, తీసుకొని జీవించాలా. చూడండి, అతని తల తెగిన తర్వాత కూడా మొండెం కూడా యుద్ధం చేస్తుందంటే సంకల్పం అనేది ఎంత బలంగా ఉందో ఆలోచించేయండి. అంటే మనము ఏదైనా ఒక కట్టుబడి ఉన్నప్పుడు దానికి తలలు తెగినా సరే ఎక్కడ వెనక్కి పోకూడదనే సందేశం అక్కడ మనకు కనపడతా ఉంది. కాబట్టి అందరూ కూడా ఇలా తెలుసుకోవాలి. అప్పుడే ఇటువంటి వీరులు ఉన్నప్పుడే దేశం అనేది గొప్పగా ఉంటుంది, దేశం రక్షింపబడుతుంది. వీరులు లేని నాడు దేశము పరాయి వాని బానిస అవుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థమైందా? ఏమా? అర్థమైంది గురుజీ. అర్థమైంది. ఓకే, సంతోషమ్మా. శాంతి పాఠం చేస్తాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీనివాసులు గారు చెప్పండి. जय बोलो सत्य भगवान जी की जय, सत्य सनातन वैदिक धर्म की जय, भारत माता की रक्षण करो, हरे योग रहे निरोग, हरे योग रहे निरोग. कलियुग प्रवक्ता महर्षि दयानंद सरस्वती जी की జై. చూడు, భారత్ మాతాకి జై అంటే దేశానికని కాదు, ఇటువంటి వీరులకు జై. వీరులందరూ ఈ విధంగా త్యాగం చేసిన తర్వాతే మనం ఈరోజు సుఖంగా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటికి కూడా జవానులు ఇటువంటి త్యాగంతోనే బార్డర్ లో ఉన్నారు. ఏ క్షణం చావు వస్తుందో తెలియదు వాళ్ళకు, ఎవడు వెనక నుంచి చంపుతాడో తెలియదు. వాళ్ళ రక్షణ వల్ల మనం సేఫ్ సైడ్ లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, కేవలం భోగాలు అనుభవించడానికి కాదు అనే విషయంగా గుర్తుపెట్టుకోండి. బాధ్యతగా జీవితాన్ని జీవించండి. ఓం తత్సత్. నమస్తే. నమస్తే.